श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीमाश्रितः गोत्रभोस्य गोत्रभवायः मुलाकुलगोत्रभोस्य यजमानावेश्य अखिल नावेश्य ऐश्वर्या नावेश्य दंडु आनंद कुमार नावेश्य रेणुका नावेश्य सह कुटुंबतः बांधवानां सकला क्षमास्थैर्य धैर्य वीर्य विजय अभयायुव विद्यारंगेन उडतरंगेन उद्योगरंगेन अत्यंत अनुकृत फलहिद्रस्त श्रीमन्महाश्रीशास्त्रलिंगेश्वर स्वामिने नमः। संपूर्णानुग्रह प्रसादिद्रस्तो वदा पुष्पै पूजयामि। ओं शिवाय नमः। ओं महेश्वराय नमः। ओं जम्भवे नमः। ओं सुमगाय नमः। ओं जगद्रक्षाय नमः। ओं विराट रूपाय नमः। ओं जगन्मयाय नमः। ओं सहस्रलिंगेश्वर स्वामिने नमः। इति नानाविध परिमलपत्र पुष्पपूजां च समर्पयामि। अदमङ्गलनीराजनं कृत्वा ओं वनस्पतिवेनानागन्धे संविदः अग्रेसर्वदेवानां धूपोऽयं प्रतिगृहीतां श्रीमन्महाश्रीशास्त्रलिंगेश्वर स्वामिने नमः। परिमलधूपमा ग्रापयामि। धूपदीपानन्तरं शुद्धाचमनीयां च समर्पयामि। ओम अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वत्रवेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः श्रीमन्महाश्रीशास्त्रलिंगेश्वर स्वामिने नमः। इति आनन्दकर्पूरदिव्यमङ्गलनीराजनां समर्पयामि। पार्वतीपते हर हर महादेव शंभो शंकर हर हर शिवार्पणमस्तु। అందరికీ నమస్కారం అండి। సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది। ఈరోజు 150 మంది ఈ యొక్క కుటుంబ సభ్యులకి అన్నదానం జరిగే ముఖ్య కారణం అఖిల్ గారు అలాగే ఐశ్వర్య గారుల వివాహ మహోత్సవం సందర్భంగా, అంటే ఈరోజు పెళ్లి జరుగుతున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి 150 మంది కుటుంబ సభ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు। మరి ఈరోజు పెళ్లి జరుగుతున్నటువంటి నవ దంపతులకి అఖిల్ గారు ఐశ్వర్య గారులకి సదా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మరి ఈ యొక్క కుటుంబ సభ్యులకి అలాగే వారి బంధుమిత్రులందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటున్నాము। మరి ఈ యొక్క 150 మంది కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కూడా మరి మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ పెళ్లి రోజులు లేదా పుట్టినరోజులు ఇంకేదైనా సందర్భం ఉన్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి 150 మంది ఈ యొక్క కుటుంబ సభ్యులని తమ కుటుంబంలాగా భావించి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం।